మళ్ళీ వాళ్ళు 2024 మే 13న ఒక పండుగ వాతావరణంలో వాళ్ళ ప్రజలు ఓట్లు వేసుకుంటున్నారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు వాళ్ళ నర్సాపేట గడ్డ మీద 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా నర్సాపేట కాబోయే ఎమ్మెల్యే మీ అరవింద్ బాబుని మరి రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా మంచి మెజార్టీతో మరి పల్నాడు జిల్లా పార్లమెంట్ మెంబర్గా గెలవబోతున్నారు. ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేక వైసీపీ ప్రభుత్వం మరి గవర్నమెంట్ పడిపోతుంది వైసీపీది. అదేవిధంగా మరి ప్రజలు ఎక్కడ చూసినా కానీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ గమనించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి అనవసరంగా గొడవలు సృష్టించి పోలింగ్ బూతుల దగ్గర రిగ్గింగ్ చేయడానికి, రాళ్లు వేసి ప్రజలను చెదరగొడటానికి, ఓటర్లను భయభ్రాంతులు చేసి ఎలక్షన్ పర్సంటేజ్ పెరగకుండా చూద్దామని వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. చాలా బూతుల్లో ప్రయత్నం చేశారు. కానీ మరి అక్కడున్న ఓటర్లు కానీ కార్యకర్తలు జనసేన, బీజేపీ, టీడీపీ దాన్ని తిప్పికొట్టారు. అదేవిధంగా మరి మున్సిపల్ స్కూల్ దగ్గర ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా కిరాయి గుండాలు తీసుకొచ్చి అసలైన కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు లేరు. బయట ఉన్న కార్ల మీద రాళ్ళు వేసి కర్రలతో పగలగొడటం జరిగింది. మరి ఇవన్నీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలని చేసిన మరి ప్రయత్నం ఇది. అన్ని చోట్ల ఎక్కడ కూడా టీడీపీ కానీ జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఎలక్షన్ చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ఎలక్షన్ సరిగ్గా జరగకుండా, సుజావుగా జరగకుండా చేయడానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోతానని భయంతో ఇటువంటి దాడులు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని 5 ఏళ్ళు పరిపాలన చేసి వాళ్ళ భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వం పడిపోతుంది, మరి ఎమ్మెల్యేగిరి కూడా పడిపోతుంది కాబట్టి మరి నర్సరావుపేటలో టీడీపీ జెండా ఎగురుతుంది కాబట్టి 200 మందిని కిరాయి గుండాలను పెట్టుకొని పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదంతా కూడా ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి, ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓటర్లని పోలింగ్ దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేసుకోవాలి. అదేవిధంగా ఇది ఒక పండుగ వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంటే అతను చూసి ఓర్చుకోలేక మరి దొండపాడు కానీ ఉప్పలపాడు గ్రామాల్లో మరి అలజడి సృష్టించాడు. అదేవిధంగా ఎంపీ కారును కూడా బ్రద్దలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మేము ఖండిస్తూ ఉన్నాము. మీడియా వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది, పోలీసు వాళ్ళ మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మీడియా ముఖంగా ఖండిస్తున్నాము. వైసీపీ ప్రభుత్వం పతనం ఎవరైతే కిరాయి గుండాలు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పక్కన తిరిగారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా శిక్షలు పడతాయి కాబట్టి గమనించి సరైన రీతిలో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కానీ వాళ్ళ అనుచరులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.